ముందుగా అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ఏదైతే జిల్లేడు చౌదరిగూడ మండలంలో అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో, ఒక ప్రైవేట్ పాఠశాలలో మినిమం ఒక డ్రైవర్కి ఉన్నటువంటి లైసెన్స్ లేకపోవడం, అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం, ఒక ప్రైవేట్ స్కూల్ నడిపించేటప్పుడు ఒక స్కూల్కి కిన్నర్ ఉండాలి, ఆ ప్రైవేట్ స్కూల్కి ఆ కిన్నర్గా లేకపోవడం, మరి ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా నిర్లక్ష్యమని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము 10 సార్లు ఫోన్ చేసి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా అని అడిగితే ఆ ఎంఈఓ గారు ప్రైవేట్ స్కూల్తో కుమ్మకై అక్కడ విద్యా సంస్థను మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ఈ ఎంఈఓపై తక్షణమే డిఓ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకొని అక్కడ ఎంఈఓని సస్పెండ్ చేయాలి ముందు. ఆ తర్వాత ఏదైతే అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ని అక్కడ గుర్తింపు రద్దు చేసి ఆ స్కూల్ని సీజ్ చేసి ఈ యొక్క చనిపోయిన చిన్నారి పాపను న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చిన్నారి పాపను న్యాయం చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య వారితో పాటు వారికి న్యాయం జరగనంత వరకు మేము వాళ్ళతో పాటు ఉంటాం. ఎందుకంటే ఇది అక్కడ ఉన్నటువంటి అభ్యాస విద్యాపీఠం ప్రిన్సిపల్ ఇప్పటి వరకు ఇక్కడ రాకపోవడం మరి వారి నిర్లక్ష్య వైఖరియా కాదా అనేది మనం అందరం ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే ఆ స్కూల్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద పర్మిషన్ ఉంది, ఆ బస్సులు ఎవరి పేరు మీద ఉన్నాయి అవన్నీ తెలుసుకొని తక్షణమే అది ఒక నిండు ప్రాణం పోయినటువంటి సహస్ర వాళ్ళ నాయన పేరు కృష్ణయ్య, తల్లి పేరు మనిష అయినటువంటి పెద్ద కూతురు చనిపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పాఠశాలను గుర్తింపు రద్దు చేసి ఆయన విద్యార్థికి న్యాయం చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య పోరాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య వారు వెంబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ ఆ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.